నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్. ఇవాళ నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1లో ఎపిసోడ్ నెంబర్ 2, 3. ఈ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఇక్కడ ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు వచ్చినాయి ఏంటిది అని మాత్రం. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. షెడ్ నెంబర్ 1, ఆల్మోస్ట్ ఆల్ షెడ్ నెంబర్ 2లో ఎపిసోడ్ నెంబర్ 1 కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1లో ఎపిసోడ్ నెంబర్ 3. ఈ లొకేషన్ వచ్చేసి మన వరంగల్ కాశీబుగ్గ జంక్షన్ నుంచి వేణుమాముల మార్కెట్కి వెళ్ళే రూట్లో పెట్రోల్ బంక్ వస్తుంది. పెట్రోల్ బంక్ పక్క వంటి గల్లీ రైట్ సైడ్న ఈ పైప్ లైన్ కనిపిస్తుంది కదా, మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ లోపల ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా చూపిస్తాం. ఈ రూట్లోకి వెళ్తే మన కోటిలింగాల టెంపుల్కి అయితే వెళ్తాము. అండ్ లోపలికి వెళ్ళి మనము ఏమేమి మోడల్ విగ్రహాలు ఎంతవరకు వచ్చింది ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇద్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన వరసిద్ధి ఆర్ట్స్ గణపతి అండ్ దుర్గామాత ఐడల్స్. అండ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మన శివప్రసాద్ అన్న అండ్ మన వరప్రసాద్ అన్న కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు వీడియోలో చూపించాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్గా గణేశునికి అయితే చూసుకుందాం. గణేశుని చూసుకున్నట్టయితే మన సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మన మూషికుడు లడ్డు తినుకుంటూ కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి తబ్లాలు చూసింది కదా, తబ్లాలు కూడా ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు వీణ. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మన నెమలి చూసింది కదా, నెమలి. అండ్ అలానే మన గణేశునికి చేతిలో కడాలు కూడా చాలా మందంగా అయితే రావడం జరిగింది, చాలా భారీగా. అండ్ అలానే ఆభరణాలు కూడా చాలా చాలా బాగా వచ్చేసింది. అసలు ఒకటి ఏంటంటే ఇది మీకు ఈ గణేశుంది తొండం కూడా చూడండి చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్క చేతికి కడాలు చూసింది కదా. అండ్ వీణ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగా వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే మేబీ ఈ గణేశునికి ఇప్పుడు ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. కాకముందుకే ఈ విధంగా గణేశుడు ఉన్నదంటే ఇంకా మీకు ఫినిషింగ్ మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయినాక, కలరింగ్ వర్క్ అయిపోయినాక ఇంత చాలా చాలా బాగుంటుంది. మేబీ ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 12 to 13 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది చూసుకోవచ్చు. అండ్ ఫేస్లో కూడా చాలా మంచి బ్రహ్మాండంగా కనబడడం జరుగుతుంది. మేబీ ఒక గణేశుని చెవులు కానివ్వండి, ఐస్ కానివ్వండి, ఇంకా ఐస్ చూడండి, ఐస్ మన పెయింటింగ్ కాకముందుకే ఐస్ అనేది ఎంత బ్రహ్మాండంగా కనబడుతుంది అంటే చాలా చాలా బాగున్నాయి. అండ్ కిరీటానికి డిజైనింగ్, బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ ఇక మీకు తెలుసు కదా, నేనైతే ఎక్కువ చెప్పలేను. ఇక మీకు వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళు పెయింటింగ్ వర్క్ కానివ్వండి, ఫినిషింగ్ వర్క్ కానివ్వండి ఏ విధంగా ఉంటుంది అయితే మాత్రం మీకు మొత్తం టోటల్గా తెలుసు. అండ్ అలానే ఈ లైన్లో చూసుకుంటే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ గణేష్ని కూడా చూపిస్తా. ఇంకో మోడల్ గణేష్ని చూసుకున్నట్టయితే ఫస్ట్గా మనకు గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే పిల్లోస్ అండ్ మూసిగా చూసుకున్నట్టయితే గణేశుని కింద రైట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఫస్ట్గా గణేశుడు అంటే మనకు గుర్తుకొచ్చేది బొజ్జ. కాబట్టి చూడండి బొజ్జ కూడా ఎంత బ్రహ్మాండంగా నిండుగా బొజ్జ అయితే ఉండడం జరిగింది. చూడండి ఒక చేయి చూసుకున్నట్టయితే ఆశీర్వాదం చేయి. అండ్ చూసింది కదా, ఒక చేయి లడ్డు చేయి, ప్రతి ఒక్క చేతిలో కడాలు. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో చేతిలో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి రైట్ హ్యాండ్ చూసుకోవచ్చు, ఆశీర్వాదం చెయ్యి వెనక ఇలా పెట్టుకొని ఉండడం జరిగింది. అండ్ ఇంకో చేతిలో లెఫ్ట్ హ్యాండ్ చేతిలో చూసుకోవచ్చు, పైన చేతిలో పాము పట్టుకొని ఉండడం జరిగింది. అండ్ అలానే చూసింది కదా మన గణేశుని చాలా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మన కిరీటం సైడ్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం 7 horses అండ్ సూర్య భగవాన్ కూడా ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో ఈ గణేశునికి రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న మన ఎలిఫెంట్ పైన హనుమాన్ అయితే ఉండడం జరిగింది చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 13 to 14 feet మధ్యన ఉండడం జరుగుతుంది. మనకు గణేశునికి బొజ్జ అనేది ఎంత నిండుగా ఉందో అండ్ గణేశుని బొజ్జ పైన ఆభరణాల వరకు కూడా అంతే నిండుగా
రావడం జరిగింది చూస్తుంది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్, సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సిట్టింగ్ లయన్స్ కూడా ఉండడం జరిగింది చూడండి. ఇది వచ్చేసి మన ముంబై మోడల్ చూస్తుంది కదా గణేష్. మేబీ ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంకా మొత్తం ఇంకా రాలేదు. మేబీ మీకు బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ వద్దనుకున్నా కూడా వీళ్ళు అన్న వాళ్ళు అయితే ఇస్తారు. అండ్ బుకింగ్ కూడా ఫాస్ట్గా అయితే స్టార్ట్ కావడం జరిగింది. మీరు జల్దీ వచ్చి బుక్ చేసేసుకుంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ గణేశుని ఫేస్ కూడా యూనిక్ ఫేస్ చూసింది కదా. మేబీ ఈ గణేశుని హైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టగలేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకుందాం. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సెట్టింగ్ పొజిషన్ లో బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చూసింది కదా, ఎంత బాగా వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ వర్క్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో త్రిశూలం చూడండి, చూసింది కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి 8 to 9 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఫేస్ కూడా మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఫేస్ కూడా. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ నేను చూపెట్టేటి ఇప్పుడు అన్నీ మీకు యూనిక్ మోడల్ గణేషెస్ అన్నట్టు. టోటల్గా యూనిక్ మోడల్ గణేషెస్ అంటే సేమ్ గణేశుడు అనేది సేమ్, అంటే సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి ఇదంతా సేమ్. కాకపోతే ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో అక్కడ చూసుకోవచ్చు డిజైనింగ్ వర్క్ రావడం జరిగింది ఆ త్రిశూలం. ఇక్కడ చూసుకున్నట్టయితే నెమలిలో చూసింది కదా నెమలి. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే మన బ్యాక్గ్రౌండ్లో చూడండి మంచి డిజైనింగ్ వర్క్. అండ్ ఫేస్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మొత్తం యూనిక్ ఫేసెస్ అండ్ యూనిక్ మోడల్స్ అయితే చేయడం జరిగింది అన్న వాళ్ళు. టోటల్గా మీకు చూపిస్తున్నా ప్రతి ఒక్క యూనిక్ మోడల్ అనేది చూపిస్తాం మీకు. అది చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం ఏనుగు ఫేసెస్, ఎలిఫెంట్ ఫేసెస్ అయితే ఉండడం జరిగింది చూడండి. మొత్తం ఎలిఫెంట్ ఫేసెస్ చూసింది కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఎలిఫెంట్ ఫేసెస్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఆ తొండం కూడా చూడండి ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చేసింది పెద్దగా. ఇది చూసుకోవచ్చు సేమ్ మోడల్ గణేష్, కాకపోతే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజెస్. అది చూడండి బ్యాక్గ్రౌండ్ వర్క్, ఇంకా కొంచెం జాయింటింగ్ వర్క్, ఇంకా చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి, అవి జాయింటింగ్ వర్క్ కావాలి. చూసుకోవచ్చు ఈ లైన్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఇంతకుముందు మనం త్రిశూలము అట్లా చూసినాం కదా, ఇవన్నీ మొత్తం యూనిక్ మోడల్ గణేష్లు. ఇవన్నీ చూద్దాం ఇంకా ఇంకేం మోడల్ గణేష్లు ఉన్నాయి ఏంటి అని మాత్రం.